కులగణన ప్రయాస అంతా గంగలో పోసిన పన్నీరేనా? రీసర్వేతో ఒక్కసారిగా అంతా గందరగోళం, అయోమయం నెలకొంది. రీసర్వే వివరాలను డెడికేటెడ్ కమిషన్ నివేదికలో పరిగణిస్తారా లేదా? అసలు డెడికేటెడ్ కమిషన్ ఉనికిలో ఉన్నట్లా లేనట్లా? ప్రభుత్వం యూటర్న్తో కులగణన లెక్కలు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక, స్థానిక సంస్థల ఎన్నికలకు టోకుగా ఒకేసారి బ్రేక్ పడింది. అంతా గందరగోళం, అయోమయం. కిమ్ కర్తవ్యం? ఇన్ని నెలల ప్రయాస గంగలో పోసిన పన్నీరయ్యింది. ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక భవితవ్యం ఏంటి? రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అసలు కమిషన్ ఉనికిలో ఉన్నట్టా, లేక అప్పటికప్పుడు గడువు ముగిసిపోయినట్టా? మరి 12 రోజుల పాటు ప్రభుత్వం మళ్ళా చేసే సర్వే వివరాల పరిస్థితి ఏంటి? వాటిని తుది నివేదికకు క్రోడీకరించాల్సిన అవసరం లేదా? మరి ఆ గణాంకాలను ఎవరు విశ్లేషించాలి? అందుకు మళ్ళా ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలా? అంతా తోచ్, డామిట్, కథ అడ్డం తిరిగింది. కులగణన, డెడికేటెడ్ కమిషన్ నివేదిక, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నిటికీ టోకుగా ఒకేసారి బ్రేక్ పడింది. ప్రభుత్వం కులగణన వివరాలను ఫిబ్రవరి 4వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత నివేదికను డెడికేటెడ్ కమిషన్ కు అందజేసింది. ఇంటింటి సర్వే గణాంకాలను ఆధారంగా చేసుకుని వన్ మ్యాన్ కమిషన్ సైతం స్థానిక సంస్థల ఎన్నికల కోసం 6 కేటగిరీల్లో రిజర్వేషన్లు సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి 50% అప్పర్ లిమిట్ మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఆ నివేదికను సరిగ్గా 2 రోజుల క్రితం చైర్మన్ బోసాని వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి అందజేశారు. ఇదిలా ఉంటే ఇంటింటి సర్వేలో పాల్గొనని వాళ్లకు మరొకసారి అవకాశం ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రీసర్వే చేపడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే ఇచ్చిన నివేదిక భవితవ్యాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు. ఆ రిపోర్టును ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్టా లేనట్టా అన్న స్పష్టత ఇవ్వలేదు. అదిగాకుండా తాజాగా సర్వే చేస్తే ఆ వివరాలను డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఎలా జోడిస్తారో చెప్పలేదు. అది అసలు సాధ్యం కూడా కాకపోవచ్చన్నది మేధావుల అభిప్రాయం. ఎందుకంటే ఆ నియామకం కోటర్మినస్ అయితే నివేదిక ఇచ్చిన వెంటనే ఆయన బాధ్యత ముగిసి ఆ విధుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. దీంతో బీసీ సంఘాల్లో, మేధావుల్లో అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఈ సందేహాలను ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాలన్నది బీసీ నేతల డిమాండ్గా ఉంది. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 96.9% సర్వే పూర్తయింది అన్నది పాలకుల వర్షన్. అంటే మొత్తం 3.70 కోట్ల మంది జనాభా ఉండగా అందులో ఎన్యూమరేటర్లు 3,54,77,554 మంది వివరాలను సేకరించినట్లు లెక్క. ఇక మిగిలింది 3.1% అన్నమాట. దీంట్లో 1.03 లక్షల ఇళ్లు తలుపులు వేసి ఉండడం, 1.68 లక్షల కుటుంబాలను మొదట్లో సర్వేలో పాల్గొనడానికి ఇష్టపడకపోవడం, 84,137 ఇళ్లు నివాస యోగ్యత లేనివిగా ఉండడం వంటి సమస్యలు క్షేత్రస్థాయిలో ఎదురయ్యాయన్నది మంత్రుల టాక్. అంటే దాదాపు 16 లక్షల జనాభా గణన జరగలేదు. అదిగో ఇప్పుడు ఆ 3.1% జనాభా వివరాలు మాత్రమే ఈ రీసర్వేలో సేకరిస్తామని మంత్రులు అంటున్నారు. కాగా క్షేత్రస్థాయిలో సంచార జాతులు వలసపోయిన వాళ్లతో కలిపి ఇంకా 4 రెట్ల జనాభా వివరాలు నమోదు చేసుకోలేదని బీసీ కుల సంఘాలు ఆధారాలతో సహా బయటపెట్టారు. మరి ప్రభుత్వం ఆ 16 లక్షల సర్వేకే పరిమితమైతే మళ్ళా సందిగ్ధ పరిస్థితే ఉంటుంది అన్నది బీసీ సంఘాల వాదన. మరి ప్లానింగ్ విభాగం మళ్ళా ఆ మేరకే సర్వే చేసి మమ అనిపిస్తుందా, లేక ఇప్పటివరకు కవర్ కాని వాళ్ల వివరాల్ని కూడా కొత్త నివేదికలో చేరుస్తుందా అన్న సంశయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే చేయకుండా కేవలం ఇప్పటివరకు వివరాలు నమోదు చేసుకుని వాళ్లకు మాత్రం అవకాశం కల్పిస్తామని పాలకులు ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నిటి విశ్లేషణకు కొత్తగా మళ్ళా ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలా అన్నది డౌట్.